సభ అనేది మీరు ఆత్మావలోకనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీతో పాటు సహవాసం చేశాము, మీతో పాటు ప్రయాణం చేశాము. ఇక్కడ చాలా మంది మనము పాత పార్టీ ఆఫీసులో కూర్చున్నప్పుడు, మున్సిపల్ ఎలక్షన్లు జరిగినప్పుడు మన పార్టీ పరిస్థితి కానీ మన పరిస్థితి కానీ ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఆ రోజు 4, 5 మనం టీవీ రాకుండా కూర్చొని వచ్చే కార్యకర్తలతో కాలక్షేపం చేసుకునే స్థాయి నుంచి ఈ రోజు వేలాది మందిగా కార్యకర్తలు ఈ రోజు మీ వెంట ఉన్నారంటే మీరు ఇచ్చిన భరోసా కానివ్వండి, మీరు ఇచ్చిన ధైర్యం కానివ్వండి, ఈ రోజు పార్టీ పరిస్థితి వచ్చింది. కష్టకాలంలో పార్టీని ఆదుకున్నారు, కష్టకాలంలో పార్టీని నడిపారు. ఇప్పుడు కూడా కష్టకాలం అనుకోండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి. నియోజకవర్గంలో మండల కేంద్రంలో కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు అండగా ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉంటే కావలసిన నాయకత్వం ఉంది, కావలసిన కార్యకర్తలు ఉన్నారు. అభివృద్ధి పట్ల సంక్షేమం అయితేనేమి, కార్యకర్తల సంక్షేమం అయితేనేమి, కార్యకర్తల్లో ఉన్న నాయకులు అయితేనేమి అందరూ ఇంకా చూసుకోవడానికి సిద్ధంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన నియోజకవర్గంలో మినీ మహానాడు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ప్రతి మండలం నుంచి కదిలి వచ్చి ఒక పండుగ వాతావరణాన్ని, అంటే మహానాడు అంటేనే రాష్ట్రంలో రాష్ట్రంలో జరిగిన, జిల్లాలో జరిగిన, నియోజకవర్గ స్థాయిలో జరిగిన, మండల స్థాయిలో జరిగిన, ఎక్కడ జరిగినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదొక పండుగ రోజు. వాస్తవంగా పచ్చకండవ వేసుకునే ప్రతి ఒక్కరికి ఇంట్లో వేరే ఏ పండుగ లెక్క చేసుకుంటాడేమో తెలియదు, కానీ మహానాడు అంటేనే కండవా వేసుకుని మెల్లలో అన్నింటి కానీ ఉత్సాహం పెట్టుకొస్తారంటే పార్టీ పట్ల కమిట్మెంట్ కానీ పార్టీ పట్ల ఇష్టం. వాస్తవంగా చెప్పాలంటే ఇష్టం ఎక్కువైతే వ్యసనం అవుతుందంట. పార్టీని వ్యసనంగానే భావిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళు. ఈ పార్టీని తన ప్రాణాలుగా భావించి ఈ పార్టీని ముందుకు నడిపించగలుగుతున్నారు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు నడిపించగలుగుతున్నామంటే ఈ పార్టీని అది కేవలం కార్యకర్తల వల్లనే ఈ రాష్ట్రంలోనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా మహానాడు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజున ఈ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ పెట్టిన రోజు నుంచి మనం నడుపుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి మహానాడు గురించి అనుకున్నప్పుడు మన పార్టీ ఏ రకంగా ఏ పరిస్థితుల్లో పుట్టుకొని వచ్చింది, ఆ పార్టీ ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొని ప్రజల్ని నిలబెట్టుకుంది, లేకుంటే ఇంతమంది ప్రజల గుండెల్లో కొలువు చేసుకుంటానంటే దాని గొప్పతనం గురించి మనం ఒక్కసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 83 ఈ రాష్ట్ర చరిత్ర గురించి, రాజకీయాల గురించి, దేని గురించి మాట్లాడుకున్న రాష్ట్రంలో 2 అధ్యాయాలు. 83 ముందు, 83 తర్వాత. అంతేనా? 83 ముందు అంటే ఈ దేశంలోనే తెలుగోడంటూ ఒకడు ఉన్నాడా లేదా అంటే, తెలుగు అనే భాష ఉందా, తెలుగోడు అనేవాడు ఉన్నాడా, ఎక్కడ కింద ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉందా అని చెప్పని చాలా మంది నార్త్లో అడిగే పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి తెలుగువాడి ఉనికిని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వెనకబడిన తరగతులను వారి గొంతుకు బయటికి వినబడడానికి, వాళ్ళ సమస్యని బయటికి చెప్పుకునే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సాధించడానికి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మనందరూ గర్వంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ పార్టీని ఒక సిద్ధాంతంతో ఎక్కడున్నా ఒక పోరాట పడిమను గుండెలో నింపుకొని పోరాటం చేయగలిగిన ఒక విశ్వాసాన్ని మన గుండెల్లో నింపే ప్రయత్నం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్న నందమూరి తారక రామారావు గారు భౌతికంగా ఉన్నా లేకున్నా అతని ఆత్మ మనల్ని ముందుకు నడిపిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ ఈ ఆంధ్రదేశ, ఈ దేశ చరిత్రలో ఒక ప్రత్యేక పేజీని నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే రకంగా మనందరికీ కూడా చరిత్రలో చాలా పేజీలు ఖాళీ ఉన్నాయి. ఆ పేజీల్లో మీ పేర్లు ఎక్కించడానికి పోరాటం చేయండి, నీ వెంట నేనుందా అంటూ నడిపిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మనమంతా కలిసి పోరాటం చేయడానికి, మీ అందరితో కలిసి నడిచినందుకు
నేను కూడా చాలా గర్విస్తున్నా అనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకోండి. మరి దాంతో పాటు మన ధర్మవరం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన ధర్మవరం అంటేనే ప్రాచీనత కళ, అంటే హస్తకళలు, చేనేతల ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రాంతం మన ధర్మవరం ప్రాంతం. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పరిటాల రవీంద్ర గారు కావచ్చు, లేకుంటే మన అన్న నారా లోకేష్ గారు కావచ్చు, రాష్ట్రం అంతా తిరుగుతుంటారు. తిరిగి ప్రజలని చైతన్యవంతులు చేస్తూ ఉంటారు. మీకు మేమున్నామంటూ భుజం తట్టి భరోసా ఇచ్చి ముందు నడిపిస్తుంటారు. కానీ ఇంతవరకు పెద్దలు మాట్లాడిన చరిత్ర ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా చంద్రబాబు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేక నారా లోకేష్ గారికి కావచ్చు, మేము నీ వెంట ఉన్నాం, ముందుకు నడిపించింది ఈ ధర్మవరం ప్రాంతం అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. అందరికీ వాళ్ళు ధైర్యం ఇస్తా అంటే మనం వాళ్ళ ధైర్యం నుంచి ముందుకు నడిపించినాం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోనండి. అదే రకంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీ కోసం పార్టీ నిలబెట్టాలని ముందుకు నడుస్తున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకొని ప్రతి ఒక్కరూ అడుగు ముందుకు వేస్తున్నారు ప్రతిరోజు. కాబట్టి ఏదేమైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో జరిగిన సమస్యల కంటే ఇప్పుడు జరుగుతున్న సమస్యలు గొప్పవే కాదు, పెద్దవి కాదు. అంతేనా? దానికంటే గొప్పవా పెద్దవా? కానే కాదు. అంతకంటే గొప్పవి కాదు, పెద్దవి కాదు. ఈ రోజు మనం అనుకుంటే సమస్య, అనుకోకుంటే అది సమస్య కూడా కాదు. దయచేసి దాన్ని మైండ్లోంచి పక్కన పెట్టేయండి. మన ఆలోచన, మన ప్రయత్నం కేవలం మన ప్రాంతాల్ని, మన కార్యకర్తల్ని, మన ప్రజల్ని ముందుకు నడిపించడం అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను. ఇప్పుడు ఒకటే విషయం, ఒక చిన్న సామెత మాత్రం అనుకుందాం. ఒకటి ఏంటంటే, బిరిబిరి ఎందుకు తోలితే పొద్దు మునగదు. బిరిబిరి ఎందుకు తోలినామంటే పొద్దు తోలితే పొద్దు మునగదు. పొద్దు మునగాలంటే సమయం కావాలి, సమయం దాటాలి. కాబట్టి ఇంకా 11 నెలలు అయింది. 11 నెలలైనా చాలా మందికి గవర్నమెంట్ వచ్చింది, ఉత్సాహంలో ఉన్నారు. మనకట్టు ఉత్సాహంలో ఉంటేనే అవతల అంతలక్క ఉత్సాహంలో ఉంటారు. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ 11 నెలలు అనేది మన గ్రేస్ పీరియడ్ మనం పెట్టుకోవాల్సిందే. ఓ ప్రభుత్వం అనేది కానీ, లేకుంటే సామాన్యంగా చెప్పాలంటే ఒక పెళ్లి అయితేనే టైం పడుతుంది. మొగుడు పెళ్ళి అడ్జస్ట్ అయ్యి ఒక ఆభరణ ముందుకు నడిపించాలంటే, అట్లాంటివి మనం అంతా కలిసి కూటమిగా ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైన సమస్యలు ఉంటాయి. అందులో కొంతమంది ఆ సమస్యల్ని మరింత ఎక్కువ చేసే ప్రయత్నం అనేది కూడా చేస్తుంటారు. దాంట్లో కొంతమంది ఆ పక్క నుంచి, కొంతమంది ఈ పక్క నుంచి, ఎంత మన పక్కలో ఉన్నా కానీ మళ్ళీ వెళ్ళిపోయి ఆ పక్క ఉపాదించడము, అవసరానికి పోవడము, అడుగులకు మడుగులు వక్కడము, మోచేతి కింద నీళ్లు తాగడము, ఇటువంటి అనేకమైన పనులు కొంతమంది చేస్తుంటారు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే చూడలేదు అనుకోవడం అనేది పిల్లి చాలా అభివృద్ధిగా ఆలోచిస్తుందో చేసేవాళ్ళు కూడా అలానే ఉంటారు. కానీ ఇప్పుడు మహానాడు పెట్టినట్లేదు, వంటలందరూ మాట నన్ను ఫుట్బాల్ ఆడినట్లుంది. ఇంతసేపు నన్ను ఫుట్బాల్ ఆడినట్లుంది. ఖచ్చితంగా ఇందాక అన్న చెప్తూ, వాస్తవంగా మన ప్రాంతం ఎట్లాంటిదంటే ధర్మవరం ప్రాంతం ఎంతో ఓపిక ఉన్నది అన్నమాట. ధర్మవరం నియోజకవర్గము, ఇక్కడ ఉన్న ప్రాంతంలోని ప్రజలు, ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటంటే ఓపికతో ఎంత సమస్యలైనా, అంటే భూదేవికి ఉన్నంత ఓపిక నియోజకవర్గానికి ఉంటుంది. ఇది నాటి నుంచి చూస్తున్నాం మనం, ఈరోజు విషయం కాదు, నాటి నుంచి చూస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా ప్రతి ఒక్కటి ఓపికగా భరిస్తూ ఉంటుంది ఈ ధర్మవరం అనేది. అట్లాంటి ధర్మవరంలో వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా ఇక్కడికి వచ్చేంత వరకు నాకు పెద్దగా ఓపుకుండేదేం కాదు. చాలా అన్న చెప్పినట్లు వేట అన్ని ఆడదాటాలమే. కానీ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత చెప్తున్న ప్రతి మనిషికి స్టేజ్ బై స్టేజ్, ఒకసారి దొగ్గాడడం నేర్చుకుంటారు, నడవడం నేర్చుకుంటారు, మాట్లాడడం నేర్చుకుంటారు, తినడం నేర్చుకుంటారు, చదవడం నేర్చుకుంటారు, చూడడం నేర్చుకుంటారు. అన్నీ ఈ రకంగా ఎటువంటి రకంగా ఒక మనిషి పుట్టినప్పటి నుంచి పరివర్తన అనేది చదువుకుంటూ ముందుకెళ్తుంటారో అదే రకంగా ధర్మవరం కూడా చాలా ఓపికను నాకు కూడా ఇచ్చిందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఓపిక అనేది ఈ ప్రాంతానికి వచ్చినాక, ఇక్కడ ప్రజల్ని చూసినాక,
ప్రజలతో కలిసి నడిచినప్పుడు ఈ ధర్మవరం ప్రాంతం చాలా ఓపికనిచ్చింది. కానీ దాంతో పాటు మేము ఒరిజినల్ మర్చిపోకూడదు కదా, ఒరిజినల్ మర్చిపోకూడదు కాబట్టి ఒకటి చెప్తాను. ఎట్లుంటుందంటే మేము ఎట్లాంటి ప్రాంతం నుంచి వచ్చినాము, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినామంటే అవసరమైతే అరిచేయ కూడా ఆయుధంగా మారుతుంది. అవసరం లేదనుకో గొడ్డలు కూడా పోయి కట్టెలు కొట్టుకుంటుంది. అవసరం లేదంటే గొడ్డలు ఏం చేస్తుంది, పోయి కట్టెలు కొట్టుకుంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుకు వెళ్ళాలి. యుద్ధం తప్పదన్నప్పుడు అరిచేయ కూడా ఆదాయంగా మారుతుంది. ఏదైనా సరే రాత్రి కమ్మంటే రాత్రి అవుతుంది, పగలు కమ్మంటే పగలు అవుతుంది. ధర్మారంలో దాన్ని మర్చిపోలేదు. దాన్ని వెనక తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ధర్మారంలో తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఇది కాదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే డబుల్గా మాడేవాళ్ళు ఫస్ట్ తొక్కుదాం. మన దగ్గర ఉండేవాళ్ళు దొక్కాల్సింది డబుల్గా మాడేవాళ్ళని ఫస్ట్ మెచ్చేయటో చెప్పేయటో చెయ్యటో వాళ్ళు మొదలు పెట్టుకుంటే ఏ పక్కైనా సరే పరిస్థితి అనేది ఖచ్చితంగా తిరిగినారు, కష్టపడినారు, గ్రామాల్లో ఓట్లు వేయించినాము. రేపు పొద్దున గ్రామాల్లో సందుల్లో ఇందాక అన్న చెప్తాను ఇంటికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేది. ఇటువంటి సమస్యలు చాలా గ్రామాల్లో వింటాం. 10 మందిని ముందుకు నడిపించడానికి తయారయ్యేవాడు, 10 మందితో కలిసి నడిచేదానికి కాదు. అట్లాంటి వ్యక్తి మాట జరగలేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా చచ్చిన శవంతో సమానం. కానీ శవంలాగా నిలబడడానికి మనం సామాన్య మనుషులు కాదు. మన వెనకలో పెద్ద చరిత్ర కలిగిన పార్టీ, చరిత్ర కలిగిన నాయకులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి రాజకీయాన్ని ముందు నడిపించగలిగిన నాయకుల స్ఫూర్తి మనతో పాటు ఉందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను ఒక వ్యక్తిగా ఇక్కడ తయారు కాగలిగాను, నాయకుడిగా నేను తయారు కాగలిగానంటే నేను పరిటాల రవీంద్ర గారి స్ఫూర్తితో ఇక్కడికి రాగలిగాను. పరిటాల రవీంద్ర గారి కొడుకుగా మీరంతా నన్ను ఆదరించగలిగారు కాబట్టి నన్ను వారసుడుగా నాకు వారసత్వం రాలే, బాధ్యతతో కూడిన వారసత్వం వచ్చింది నాకు. దాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు రాగలిగాను కాబట్టి మీరందరూ కూడా నన్ను మీలో ఒకటిగా తీసుకోగలిగారు, నాతో పాటు కలిసి ముందుకు నడవగలిగారు. ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా నిలదొక్కుని దేనైనా సరే ఢీ కొట్టడానికి సిద్ధమవగలిగారు. కానీ ఒక విషయాన్ని చెప్తున్నా, ఏం కాలం మారలే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక విషయాన్ని చెప్తున్నా, సమస్య గ్రామంలో జరుగుతుందంటే ఈ నియోజకవర్గంలో ఒక నాయకుడిగా నాకెంత బాధ్యత ఉంటుందో గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మీరే అంత బాధ్యత తీసుకోవాలా. గవర్నమెంట్ వచ్చింది కదా, పరిగెత్తుకొని వచ్చి మన ఇళ్ళ కాడకు వచ్చి పనులు చేస్తారని పెట్టుకోవద్దండి. పోండి, కూర్చోండి, మాట్లాడండి, అవసరమైతే కాలాలు బట్టి నిలదీసి పని చేపించండి. ప్రజలకు మాటలు మాట్లాడతారు. ఇక్కడ ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి చాలా మంది రకరకాలు చెప్తుంటారు. వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, ఇంకోరికి చెప్పు అని. నాయకులు ఒక విషయాన్ని చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా గ్రామాల్లో, నియోజకవర్గంలో ప్రతి చోట ముందుకు నిలబడి మీరంతా కానీ ప్రజల కోసం తెగబడి పనిచేసిన వాళ్ళే, గతంలో ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళే రేపొద్దున ప్రశ్నిస్తారు మనల్ని. రేపొద్దున గ్రామాలు లేకపోతే ప్రశ్నిస్తారు, ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా మనం తెచ్చుకోకూడదు, ఖచ్చితంగా ముందుకు పడాలి, పని చేపించాలన్నప్పుడు కూటమనో ఇంకో రకంగానో చాలా మంది మనకి సమాధానాలు లేకుంటే మన పరిస్థితుల్ని, మన పనులను వాయిదా చేసే పరిస్థితి వచ్చినప్పుడు కాలరు పట్టుకొని నిలదీసి పని చేపించుకునే ధైర్యం మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా మీకోసం పరిగెత్తుకొని రావాల్సిన వాడిని నేను వస్తా కూడా. అది తప్పుగానే వస్తున్నాను, నేను నిలబడేకేం లేదు, ఉన్నీళ్ళ నాకు సంబంధం లేదు అనేది లేదు. నువ్వు తప్పు చేసి నా పరిగెత్తుకు రావాల్సిందే మావాడప్ప అని, నువ్వు ఒప్పు చేయాలి మావాడు అని చెప్పి నేను రావాల్సిందే. కాబట్టి ముందే నాకు ఆలోచన పక్కన పెట్టండి. ఈరోజు ప్రజల దగ్గరికి మనం పోయి రేపు పొద్దున మన మాట చెల్లుబాటు కావాలంటే ఒక నాయకులుగా ఖచ్చితంగా వాళ్ళకు పనులు చేపించే పరిస్థితి, కనీసం వాళ్ళ పక్షాన్ని నిలబడే పరిస్థితి మనకు ఉండాలా. ఈ పక్షాన్ని నిలబడడానికి మన గవర్నమెంట్ అవసరంలే. గవర్నమెంట్లో రానప్పుడు ఇక్కడ ఎంతో మంది అరాచక పాలన ఈ ధర్మాలలో జరిగినప్పుడే మనం కూడా అన్ని పక్కన పెట్టి పరిగెత్తినాం ముందరికి. మనం అట్లాంటప్పుడు ఇప్పుడేం భయపడేది ఏముంది? ఎందుకు డీలా పడుతున్నారు? నువ్వు
గవర్నమెంట్ వస్తుందని గ్రామంలో నేను నాయకులు చేయలేదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనల్ని ప్రజలు నాయకులుగా యాక్సెప్ట్ చేసినారంటే గవర్నమెంట్ వస్తుందని కాదు. వీళ్ళు చెప్పేది ప్రశ్న బాబు, ఈరోజు ఒక విషయాన్ని చెప్తా. మీరందరూ నేను చెప్పిన మీరు నన్ను నమ్మినారు, ప్రజలు మిమ్మల్ని నమ్మినారు. మీరు నన్ను నమ్మినారు, నేను పైన నమ్ముతాను. మిమ్మల్ని ప్రజలు నమ్మినారు కాబట్టే మీరు చెప్తే మీరు ఓట్లు వేసినారు, మీరు చెప్తే 10 మంది ఓట్లు వేసినారు. కాబట్టి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోలేదు. నువ్వు నాయకుడనో రేపు పొద్దున గవర్నమెంట్ వస్తుందనో ఇంకో దాని మీద మనకు నాయకత్వాన్ని ప్రజలు కట్టరు, మన మీద నమ్మకంతో కడతారు. మన మీద నమ్మకం అంటే ఏదో లోన్ ఇప్పిస్తాము ఇంకోటి చేస్తామని కదా, సమస్యలో వాళ్ళ పక్కన నిలబడతాను. శ్రీరామ్ అనే వాళ్ళు 1,00,000 మంది పక్కన నిలబడలేడు, కానీ మీ రూపంలో శ్రీరామ్ 1,00,000 మంది పక్కన నిలబడగలుగుతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ రూపంలో పార్టీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి బాగా. అయినా పార్టీ నా దాంట్లో కాబట్టి నేను నా రూపంలో మీ ద్వారా ప్రజల పక్కన నిలబడగలుగుతాం. కాబట్టి మొట్టమొదట దాన్ని మీరు ఉద్దేశించి దాన్ని గట్టిగా పట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇందాక చాలా మంది భక్తులు చెప్తున్నారు, మనకి చిన్న సమస్యలు వస్తాయంటే అవతల లేసి అప్పుడే కూర్చున్నారప్ప ఏ పరిస్థితి. నేను పొద్దున్న పేపర్ స్టేట్మెంట్ చూస్తున్నాను ఏంటంటే ఉపాధి పనుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పని నిన్నటి పేపర్లో ఈరోజు పేపర్లో వచ్చింది అనమాట. ఉపాధి పనుల్లో గతంలో కూడా చాలా మంది మీద కేసులు పెట్టినారు. తెలుగుదేశం కార్యకర్తల మీద చాలా మంది మీద కేసులు పెట్టినారు. ఇట్లాంటి జైలు కూడా ఉపయోగించినారు పాపం. కానీ ఇట్లాంటి మాటలు అట్లాంటి ఆలోచనలు వాళ్ళందరూ మానుకుంటారు అనుకున్నా. నువ్వు మానుకోలేదంటే ఈరోజు నేను పెట్టాల్సి వస్తుంది కేసు. మొన్న 5 ఏళ్ళలో ఉన్న రియల్ ఎస్టేట్ అంతా కూడా చేయలేకపోతుంది పరిస్థితి. కాబట్టి నాయకులంతా వైఎస్ఆర్ నాయకుల విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు. వాళ్ళు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీరు ఏ రకంగా అయితే నియోజకవర్గంలో ప్రజల మీద పడి అరాచక పాలన చేసినారో దయచేసి ఆ పద్ధతి మానుకోండి. ఆలోచన మార్చుకుంటేనే రేపు ఈ 5 ఏళ్లలో కూడా మేము కూడా ఎటువంటి వైఎస్ఆర్ కార్యకర్తల మీద ఎటువంటి ఇబ్బంది పెట్టకోకుండా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ నియోజకవర్గంలో సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదే ఆలోచనలు అదే రకమైన పద్ధతుల్లో మీరు ముందుకు వస్తే మీరు అబద్ధ కేసులు పెట్టించినారో ఈ పొద్దు మేము కేసులు పెట్టించి మీ వాళ్ళను లోపలికి వేస్తే మీరు కూడా కదిరిగో, ధర్మవరమో, పెనుగొండ, అనంతపురమో జైల్లో తిరగాల్సిన పరిస్థితి దయచేసి వస్తుంది. కాబట్టి మీరు కూడా అటువంటి ఆలోచనలు ఫస్ట్ పక్కన పెట్టి సమస్య ఉంటే పలానా సమస్య ఉందంటే తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో. కాబట్టి ఏదైనా మీకు సమస్య ఉంటే విమర్శగా కంటే కూడా పలానా సమస్య ఉంది, ఇది తీర్చే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పని ఈవెన్ వైఎస్ఆర్ కూడా హామీ ఇచ్చిన లేదా వైఎస్ఆర్ ఏదన్నా సజెషన్ ఇచ్చినా తీసుకొని మేము పనిచేయడానికి ఈ నియోజకవర్గంలో రెడీగా ఉన్నామనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా ఈ సభాముఖంగా. కాబట్టి అందరూ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, మనము ఇక్కడితో ఎందుకంటే ఒక సంవత్సరం అనేది సంవత్సరం కాలం అయిపోతుంది. చాలా మంది ఏం పరిస్థితున్నప్పుడు నేను కూడా ఒక సంవత్సరం దాటని అని చెప్తున్నాం. గతంలో మనం ఏ రకంగా అయితే ఇంటింటి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకున్నామో అదే రకంగా సమస్యలు కూడా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళాలి. దానికి తయారు కావాల్సిన ఎందుకంటే ఒక స్టైల్తో రన్ చేసినాం. ముందు వాళ్ళు చాలా మంది పనిచేసినారు ఎలక్షన్ల ముందు కూడా. ఎట్లా పనిచేసినాం మనము ఒక స్టైల్తో పనిచేస్తాం. స్టైల్ కొత్త రకమైన రాజకీయాన్ని లేక కొత్త రకమైన పద్ధతిని మనం రాజకీయంలోకి తీసుకొని వచ్చి ధర్మవరంలో ఇంప్లిమెంట్ చేసుకొని మనం పోగలిగి మనం ప్రయత్నం చేయగలిగినాం, పోరాడగలిగినాం. సేమ్ అటువంటి స్టైల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కూడా తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేస్తాము. అందరూ ఓపిక చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి. ఇందాక చెప్పిన మాటే మరొకసారి చెప్తున్నా, బిరిబిరి ఎత్తుతుంటే పొద్దు మునగదు, సమయం పడుతుంది. మనం నిలబడాలంటే సమయం పడుతుంది, మనం నిలబడాలంటే సమయం పడుతుంది. మనకు జరగాల్సిన మేలు కూడా ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఎప్పుడు మనం ప్రజల వరకు వెళ్ళినప్పుడే. ప్రజల వరకు వెళ్ళి పని చేసుకుంటూ ముందు పరిగెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకు పని జరుగుతుంది. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఎవరు డీలా పడద్దు. మేమెవరిని మర్చిపోలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చెడు చేసిన వాళ్ళు మర్చిపోతాం మేము, కానీ మంచి చేసిన వాళ్ళు మర్చిపోవడం దయచేసి మా ఇంట పడలేదు. కాబట్టి దాన్ని మాత్రం చెప్తుంది. చెడు చేసి మర్చిపోవట్లేదు. చెల్లి 1 రోజు తెచ్చుకొని 3వ రోజు ఏప్రిల్ 12 రోజు మర్చిపోవచ్చు. కానీ మంచి చేసిన వాళ్ళు మర్చిపోతే పుట్టగతలు ఉండవు. కాబట్టి అవి ఖచ్చితంగా గుర్తుంటాయి. ఖచ్చితంగా మీకు అందరికి న్యాయం జరుగుతుంది. 4 నెలల సమయం ఉంది.
దయచేసి మన బాధ్యత ఏదైతే ఉందో బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చుకుందాము. మనకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పైన తెలుగుదేశం పార్టీ కానీ, ఈ ధర్మవరం నియోజకవర్గంలోని అందరి కార్యకర్తలకు మనకంతా అండదండలు ఉన్నాయనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకొక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. మనకు మన అభిమాన నటుడు బాలకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు వాస్తవంగా చెప్పాలంటే చాలా గొప్ప అవార్డు ఆయనకు అందజేసినందుకు ధర్మవరం తరపున ఆయనకు కూడా మనమంతా కలిసి పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు మనమంతా కూడా ఆయనకు కంగ్రాచులేషన్స్ తెలియజేయాలని మీ అందరి తరపున ధర్మవరం నియోజకవర్గం తరపున ఆయనకు కూడా తెలియజేస్తున్నాను. దాంతోపాటు రేపు మహానాడు ఉంది కాబట్టి రేపంతా కూడా తరలి మహానాడికి పుట్టపర్తిలో మహానాడికి అందరూ రావాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరి దాంతోపాటు 27, 28, 29 మనకు కడపలో మహానాడు ఉంది కాబట్టి ఎందుకంటే మనకు కూడా చాలా దగ్గర పెట్టినారు. అంతకుముందు తిరుపతి ఇవన్నీ కూడా దూరం ఉంటాయండి. అట్లాంటి 2 గంటల సమయంలో మనము మహానాడికి చేరుకునేది నాకు ఫస్ట్ టైం మేము ఇప్పుడు మేము కూడా ఫస్ట్ టైం ఇప్పుడు. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కడప మహానాడికి కూడా తరలి రావాలి. చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి దీనంతా ప్రెస్టేజ్ గా తీసుకొని మీరంతా కూడా కలిసి ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇన్ని రోజులు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్క మాట పిలుపంగానే ఒక మాట చెప్పంగానే ప్రతి ఒక్కరు తన సొంత సమస్యగా తన సొంత ఇంట్లో సమస్యగా మీరంతా భావించి పార్టీ కార్యక్రమాలకి అందరూ కలిసి ముందుకు వచ్చినందుకు మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ పైకర్ రవీంద్ర, జోహార్ పైకర్ రవీంద్ర, జై హింద్. దయచేసి